హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఏంటంటే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరులో పర్యటించినప్పుడు అదేనండి నందిగం సురేష్ గారిని పరామర్శించడానికి, పలకరించడానికి వెళ్ళినప్పుడు ఒక విచిత్రమైన సన్నివేశం ఒకటి చోటు చేసుకుందండి. నిజంగా ఎలా అంటే ఆ సంఘటన చూసిన చాలా మందికి చాలా ఆశ్చర్యాన్ని కలిగించిందంటే ఎలాంటి సందేహం లేదు. అసలు ఏం జరిగింది? ఆ విచిత్రమైన సన్నివేశం ఏంటి అంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఉన్న వాళ్ళ మీద చాలా మంది మీద సీరియస్ అవుతున్నారు ఆ టైంలో. ఎందుకనంటే కనుక ఆ జనాలు తోపులాట, తర్వాత ఏమో ప్రెస్ రిపోర్టర్లు అందరూ చాలా మంది అలా నిలబడి ఉన్నారు. నిలబడి ఉంటే వాళ్ళు ఏ ప్రశ్నలు అడుగుతున్నారు, ఆయన చెప్పబోయేదేమో చెప్పనివ్వడం లేదు. ఎంత సిరాగ్గా ఉన్న టైంలో ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆశ్చర్యపోయారు ఆ విషయంలో. ఏంటనేది తెలుసుకునే ముందు ప్లీజ్ నాది రిక్వెస్ట్ ఉందండి, ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేస్తే ఈ వీడియో ఎక్కువ మంది షేర్ అవుతుంది, ఎక్కువ మంది ఈ విషయాన్ని తెలుసుకున్న వాళ్ళు అవుతారు. కాబట్టి మీ బాధ్యతగా లైక్ చేయండి. అంతేకాదు ఈ వీడియో ఎండ వరకు చూసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని, వీడియో చిన్నదే కావచ్చు కానీ మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అంతేకాదు పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏంట్రా సంఘటన అంటే కనుక అయితే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరులో పర్యటించారు. డీజీపీ కార్యాలయం దాడి కేసులో ఎవరైతే అరెస్ట్ అయ్యారో గుంటూరు జైల్లో ఉన్న మాజీ ఎంపీ నందిగం సురేష్, విజయవాడ డిప్యూటీ మేయర్ భర్త శ్రీనివాస్ రెడ్డితో జగన్ ములాఖత్తులో సంబంధించి ఇద్దరు నేతల్ని పరామర్శించి పార్టీ అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. అనంతరం బయటకు వచ్చి జైలు దగ్గర మీడియాతో మాట్లాడారు. వైఎస్ఆర్సీపీ నేతలపై అక్రమ కేసులతోటి వేధిస్తున్నారని జగన్ మండిపడ్డారు. అయితే జగన్ ప్రెస్ మీట్ సమయంలో ఆసక్తికర సన్నివేశం ఒకటి చేసుకుంది. ఏంటంటే గుంటూరు జైల్లోనే విధులు నిర్వహిస్తున్న అనంతపురానికి చెందిన మహిళా కానిస్టేబుల్ ఆయేషాబా అందరి మధ్యలోకి తీసుకొచ్చారు. ఒక మహిళా కానిస్టేబుల్ అండి, మహిళా కానిస్టేబుల్, అదే ఒక లేడీ కానిస్టేబుల్. ప్రెస్ మీట్ జరుగుతుంది, జనాలు గుంపులు గుంపులుగా తోసుకున్నారు. అసలు ఎవరో హడావిడిలో వాళ్ళు ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మాట్లాడకుండా అటు ఇటు రభస కింద ఉంటాయి. ఆ టైంలో ఎలా తీసుకొచ్చిందో కానీ లేడీ కానిస్టేబుల్ గారు అలా మొత్తం జనాలు అందరినీ నెట్టుకుంటూ లోపలికి వచ్చేసారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి. వచ్చేసి సార్ నేను మీకు పెద్ద వీరాభిమాని కాబట్టి ప్లీజ్ ఒక సెల్ఫీ దిగుతారు సార్ అని అందాడు. నన్ను బ్లెస్ చేయండి అని అంది. అయ్యి జగన్ గారు ఆశ్చర్యపోయారు. అప్పుడే చాలా సీరియస్గా ఉన్నారు ఆయన యాక్చువల్గా అయితే కనుక. కాబట్టి ఇదేంటిది ఇంత అడవిలో సెల్ఫీ అంటారేంటి అని వేరే వాళ్ళు అయితే కనుక వేరేలా ఉండేమో కానీ రియాక్షన్. కానీ ఆ టైంలో అంత కోపంలో కూడా అంత సిరాకులో కూడా వెంటనే సంయమనం పాటించి అడిగింది ఒక లేడీ కానిస్టేబుల్, పాపం ఒక అమ్మాయి కాబట్టి, ఒక ఆడమని మహిళ కాబట్టి ఏం చేశారు, వెంటనే అవకాశం ఇచ్చారు. సర్లే అమ్మ అయితే అని చెప్పేసి నెత్తిమే చేసి బ్లెస్ చేసి సర్లే సెల్ఫీ తీసుకున్నాను. కానీ సెల్ఫీ కోసం అలా క్లిక్ అనిపించింది, సెల్ఫీ దిగింది. సెల్ఫీ దిగిన ఆ 4-5 సెకండ్లో ఆవిడ పడ్డ ఆనందం ఉందండి, అయ్య బాబోయ్ అసలు వర్ణాతీతం అనమాట. ఎగిరి చిన్నపిల్లల్లా గంతులేసేసింది. అసలు మన మామూలు కాదు, లేడీ కానిస్టేబుల్ ప్లస్ వాళ్ళ అమ్మగారు కూడా ఉన్నట్టున్నారు పక్కన. అసలు ఆ వీడియో నెట్ అంట బాగా బీభత్సంగా వైరల్ అవుతుంది. ఇదంతా ఒక ఎత్తండి. ఇప్పటివరకు చెప్పింది నానానికి ఒకవైపునే చెప్పా, నానానికి ఇంకొక వైపు ఉంటుంది. అయ్యడికి అంత సంతోషపడ్డదంటే ఏదో తను ఐఏఎస్ ఐపీఎస్ ఎగ్జామ్లో ఫస్ట్ క్లాస్లో పాస్ అయినట్టు, లేదా ఎన్నో ఏళ్ళగా చూస్తున్నది ఏదో తనకు దక్కినట్టు, అంత యాంగ్జైటీగా అంత హ్యాపీగా అసలు ఎలా ఫీల్ అయిపోయిందంటే అలా ఫీల్ అయిపోయి అసలు చక్కెర్లు కూడా వేసింది అసలు లేదు. కానీ అది చూసిన వాళ్ళందరికీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు సగం మంది. కానీ ఇంకొంతమంది ఉన్నారండి ఎంత దారుణంగా ఏడ్చారంటే నిజంగా అమ్మాయి మీద అంత దారుణంగా ఏడ్చారు. నిజంగా వాస్తవానికి ఒక పత్రిక, ఒక ప్రముఖ పత్రిక దీని గురించి ఒక మాట రాసుకొచ్చారండి. ప్రముఖ పత్రిక ఏముంది గోంగూరలోది, ఈనాడు వాళ్ళు ఇదే విషయాన్ని పేపర్లో రాశారు, వాళ్ళ పత్రికలో. ఎలా అంటే ఎలా రాశారని చెప్తానండి. అదేడికి బాధ్యతగా డ్యూటీ చేయాల్సిన కానిస్టేబుల్, విన్నారండి, బాధ్యతగా డ్యూటీ చేయాల్సిన కానిస్టేబుల్ తన విధులు నిర్వర్తించకుండా తన విధులను పక్కన పెట్టేసి సెల్ఫీ దిగడం బాధ్యత రాహిత్యం కాబట్టి ఆవిడ మీద చర్యలు తీసుకోవాలి అని రాసుకొచ్చారు. అసలు ఎంతవరకు సబబండిది? ఒక ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి అక్కడికి వస్తే, తన ఇలాకాలోకి వస్తే కనుక తనకు పట్టరానంత ఆనందం వచ్చి ఒక్క సెల్ఫీ చాలు నా జీవితంలో ఆయనతో పాటు అని అనుకున్న ఆ మహిళ తప్పే ఉందండి. చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు కూడా అడుగుతూ ఉంటారు, మరి అడిగారు లేదా నేను చూడలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు కాబట్టి తనకున్న అభిమానానికి కొద్ది అడిగింది. డ్యూటీ అనేది తనకి మైండ్లో లేదు వాస్తవంగా. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు అంతే, అంతవరకుగా తనకు కావాల్సిన సెల్ఫీ తన చేతితో బ్లెస్సింగ్ తీసుకోవడం అంతే.
మరి ఎలా ఫీల్ అయ్యింది ఏంటో తెలియదు. ఇంకా డ్యూటీలో ఉన్నానా, డ్యూటీలో లేనా, నేను కానిస్టేబుల్నా కాదా, ఇవన్నీ పక్కన పెట్టేస్తుంది ఇక చిన్నపిల్ల మాదిరిగా. కాబట్టి ఇలా జరిగింది. కాకపోతే ఈనాడు పత్రికనే కాదు, ఆమె మీద చర్యలు తీసుకోవాలని కొంత ఒక రకమైన సోషల్ మీడియా, ఒక వర్గానికి సంబంధించిన సోషల్ మీడియాలో ఏం ప్రచారం చేస్తున్నారంటే తనని విధుల్లోంచి తప్పించండి, తన ఉద్యోగాన్ని నుంచి తప్పించండి అనేది కనుక ఒక దుష్ప్రచారం అయితే చేస్తున్నారండి. అది కరెక్ట్ కాదు. ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు అంటే మన అభిమానం గూడు కట్టుకుని ఉన్న గుండెల్లో గూడు కట్టుకున్నది ఒకసారి బ్లోఅవుట్లా బద్దలవుద్ది. సో అలాంటి సన్నివేశం జరిగింది. నిజంగా మొత్తం మీద మొత్తం నెట్లో ఈ వీడియో చాలా వైరల్ అవుతుంది అనమాట. నిజంగా ఆవిడ చూపించిన హ్యాపీనెస్ అయితే ఏదో ఉంది. అదండి ఈ విషయం మీతో షేర్ చేసుకోవాలని అనిపించింది. ఖచ్చితంగా ఫోటో అయితే నేను ప్లే చేస్తాను ఫస్ట్ నుంచి ఎండ్ వరకు. చూడండి, చూసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. మర్చిపోద్దు ఫస్ట్ లైక్ చేయండి. ఈ వీడియో ఎక్కువ మంది షేర్ అవుతుంది. థ్యాంక్ యూ.